దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు మనోనేత్రం. మన వివాహ వ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. పెళ్లి కంటే కెరియర్ ముఖ్యమనుకునే వారు కొందరైతే వివాహం తర్వాత వచ్చే బాధ్యతలు, పెరుగుతున్న విడాకుల సంస్కృతిని చూసి అసలు మూడు ముళ్ళ బంధమే వద్దనుకున్న వారు కొందరు. మొత్తంగా యూత్లో పెళ్లి, కుటుంబం అంటే ఆసక్తి తగ్గిపోతుంది. కొందరు యువతులు కూడా పెళ్ళెందుకు అంటూ ఆ బంధానికి దూరంగా ఉంటున్నారు. 2 దశాబ్దాలుగా 25-29 ఏళ్ల మధ్య వయసున్న యువతుల్లో అవివాహితుల సంఖ్య పెరుగుతుంది. మొత్తంగా అమ్మాయిల్లో సగటు వివాహ వయసు కూడా పెరుగుతుందని నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ సమాచారం. మొత్తంగా భారత సమాజంలో కుటుంబ వ్యవస్థ అనూహ్య మార్పులకు లోనవుతుంది. వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు, యువత ఆలోచనలో మారుతున్న ధోరణుల గురించి వివరించడానికి వైకే టీవీ స్టూడియోకి విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ తేజావతి గారు వచ్చారు. వారిని అడిగి కుటుంబం, వివాహ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, అసలు ఇప్పుడున్న యువత పెళ్లి కానీ అటు కుటుంబం కానీ అసలు రెండింటిని వదిలేస్తుంది ఎందుకంటారు? నమస్కారం అండి. ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడదాము అంటే యువత ముందుకు రావట్లేదు. ఇది మెయిన్ కంప్లైంట్. ఇప్పుడు సాధారణ పేరెంట్స్ వచ్చేస్తుంటున్నారు. నా పాపకి అంటే 29 అయింది, 30 అయింది, ఇంకా పెళ్లి చేసుకోవాలి అంటే వద్దు మమ్మీ, ఇంకా కొన్ని రోజులు ఆగుదాము అంటున్నారు. సో దీనికి కారణం తెలియాలి అంటే వీళ్ళతో కొంచెం సందర్శన చేయాలి. అలాగే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కొందరు మనకు వచ్చి క్లయింట్స్ ఏం చెప్తున్నారంటే, జనాలు పెళ్లి చేసుకోవాలి అంటున్నారు కానీ సరిగా ఏమంటారు, మనకి అంటే తగ్గట్లుగా దొరకట్లేదు, చూసుకోవాలి అంటున్నారు. అలాగే ఎస్పెషల్లీ లేడీస్, మహిళలు కొంచెం ఎక్కువగా చదువుతున్నారు కాబట్టి అలా చదువు గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఇంత మంచి చదువు లేకుండా వాళ్ళని మనం పెళ్లి చేసుకోలేము. సో కెరియర్ పరంగా వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు. అలాగే వాళ్ళ లక్ష్యం చాలా హైగా ఉంటుంది. సో ఇవన్నిటిలో దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏమంటున్నారు, ఇంకా కొందరికి ఏంటంటే వాళ్ళ రిలేషన్స్లో విడాకులు కానీ, అలాగే సపరేట్గా ఉండడం కానీ, డిస్ప్యూట్స్ జరుగుతుండడం కానీ, ఇలాంటి అన్ని ట్రామా ఉంటుంది వాళ్ళకి. సో దానివల్ల కూడా వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాగో ఉందిలే బాధలు, అందుకే ఇంకా చేసుకోవడమే, కొంచెం లేట్ చేద్దాంలే అంటున్నారు. మేడం, అసలు అది ఆసక్తి లోపమే అంటారా, అంటే దృక్పథంలో వచ్చే మార్పు? ఇది పర్స్పెక్టివ్లో మార్పు వచ్చిందే. ఆసక్తి లేదు అనే మనం చెప్పలేము. ఎందుకంటే అది సాధారణంగా ప్రకృతి నియమం పెళ్లి చేసుకోవడం అని. కాకపోతే ఎందుకని ఇంత హడావడి చేయాలి? ఇప్పుడు కొంతమందికి అమ్మ నాన్న 18-20లో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఏం చేసుకున్నారు, ఎప్పుడు చూస్తే ఏదో సరిగట్టుగా ఉండట్లేదు, పిల్లల ఎడ్యుకేషను ఇవన్నీ హడావడి జరుగుతూ ఉంది కాబట్టి నిదానంగా చేసుకున్నాము. ఆర్థిక భద్రత గురించి వాళ్ళు ఎక్కువగా చూసుకుంటున్నారు. అలా ఆసక్తి లేదు అని కాదు ఖచ్చితంగా. కాకపోతే నిదానంగా చేసుకుందాంలే, ఎందుకు హడావడి అని ఆ తీరులో ఉంటారు అందరూ. మేడం, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మహిళలు ఇండిపెండెంట్గా ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అంటే దానివల్ల కూడా కొంత భావన వచ్చి కూడా చేసుకోవట్లేదా? డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు మహిళలు ఎక్కువ చదువుతుంటున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, బయట ప్రపంచాన్ని చూస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే నా కెరియరు, నా కళలు, అన్నీ, నా విలువ ఇవన్నీ గురించి, వాళ్ళ ఐడెంటిటీ గురించి, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈక్వాలిటీ ఉంది కదా బట్టి మహిళలకు కూడా, నేనేం తక్కువ కాదు, వెయిట్ చేయొచ్చు, నాకు సరిగా అంటే అర్థం చేసుకునే పార్ట్నర్ వస్తే అప్పుడు చేసుకుంటే చాలు అని చాలామంది. విమెన్ ఎంపవర్మెంట్ ఖచ్చితంగా ఒక సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. సో డెఫినెట్గా ఉంటుంది. అలాగే మేడం, కొంతమంది ఏమో అలా అంటారు, కొంతమంది ఏమో పెళ్లి చేసుకుంటే బాధ్యతలు వచ్చేస్తాయి, దాని గురించి తప్పించుకోవటాక. అలా ఉండదు. ఎందుకంటే పెళ్ళి అనేది నేను అప్పుడు చెప్పిన ప్రకృతి నియమం కదా పెట్టి చేసుకోవాలి. అంటే మనం ఇది ముందుకు వెళ్ళాలంటే పెళ్లి చేసుకోవాలి ఖచ్చితంగా. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, పెళ్లి చేసుకుంటే బాధ్యతలు ఖచ్చితంగా పెరుగుతుంది, అమ్మ నాన్నలను వాళ్ళ ఫ్రెండ్స్ను వాళ్ళు చూసి ఖచ్చితంగా చూసుకుంటున్నారు. అత్తయ్య మామ ఉన్న ఫ్యామిలీ అయితే ఇంకా రెస్ట్రిక్షన్స్, అన్నిటికీ లిమిటేషన్స్ అవి కూడా ఉంటుంది. సో కొంచెం అక్కడ కొంచెం ఆగిపోతారు జనాలు.
ఎందుకన్నా మంచిది, కొంచెం స్వాతంత్రం ఉంటుంది కదా ఇప్పుడు, సో ఇలాగే ఉందామని వాళ్ళు కూడా ఆలోచించిస్తున్నారు. అసలు కరెక్ట్ ఏది అంటే ఏం చెప్తారు పెళ్లి చేసుకోవటానికి? అంటే ఇప్పుడు 25 నుంచి 30 లోపల పెళ్లి చేసుకుంటే మంచిది అంటారు. ఎందుకంటే మన బయాలజికల్ స్ట్రక్చర్కి పెళ్లి చేసుకోవడము, పిల్లలు పుట్టడము ఈ మధ్యలో పుడితే నెక్స్ట్ జనరేషన్స్కి కొంచెం ఏమీ తేడాలు రాకుండా ఉంటుంది. అందువల్ల అలా సజెస్ట్ చేస్తారు. మేడం ఇప్పుడు మనం చూసిన 27 వచ్చిన 28, 29, 30 వరకు ముందు ఆడపిల్లలే అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎందుకంటారు? అంటే వాళ్ళకి చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే మెయిన్ కెరియర్. నేను ఇంత చక్కగా చదివాను, ఖచ్చితంగా నాకు మంచి జాబ్ దొరుకుతుంది, నేను మంచి ఫర్ ఎగ్జాంపుల్ CEO అవుతాను, సో అయిన తర్వాత చేసుకుంటున్నాను, సో అప్పుడు నా స్టెబిలిటీ ఇంకా బాగుంటుంది, సో నేను ఫ్యామిలీకి సపోర్ట్ చేయొచ్చు, ఇవన్నీ ఆలోచనలు వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మగవాళ్ళలాగానే ఆలోచిస్తున్నారు. సో మేడం ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో కూడా కుటుంబ విలువలు అనేది కూడా ఎక్కడా కనిపించట్లా, అంటే దేని వల్ల తగ్గుతున్నాయి అంటారు? కుటుంబ విలువ అయితే తగ్గడం ఏమీ లేదు. ఎందుకంటే యువత ఖచ్చితంగా కుటుంబానికి విలువ ఇస్తారు. మనం అనుకున్నది వాళ్ళు కొంచెం రూడ్గా, అంటే పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, నీకు 25 అయింది పెళ్లి చేసుకో అంటే నేను ఇప్పుడు చేసుకోను అమ్మ అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఇంకా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనుకుంటారు. అలా కాదు, మనం వాళ్ళ పర్స్పెక్టివ్లో కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళకి ఏమి ప్రాబ్లమ్స్ ఉంది. చాలాసార్లు ఏమవుతుందంటే మనం యాజ్ పేరెంట్స్ మనం వాళ్ళది వినట్లేదు. సో ఖచ్చితంగా వాళ్ళది విని వాళ్ళని అర్థం చేసుకుంటే, వాళ్ళు ఏ పర్స్పెక్టివ్లో సమాజం చూస్తున్నారు మనం తెలుసుకుంటే హాయిగా ఉండొచ్చు. ఇప్పుడు వివాహం ఆలస్యం అయితే భవిష్యత్తులో ఏమైనా స్ట్రగుల్ అవుతారా? అలా ఏమి ఉండదు. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీలు చూస్తే అందరూ 40 తర్వాతనే పెళ్లి చేసుకుంటున్నారు, ఎస్పెషల్లీ మెన్. విమెన్ కూడా 30+లోనే పెళ్లి చేసుకుంటున్నారు. భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వస్తాయా? సమస్యలు ఏమీ ఉండదు. అంటే ఇప్పుడు మనం చూసే సమాజం కొంచెం మన దృష్టికోణం మార్చుకోవాలి అంతే తప్ప సమస్యలు అయితే ఏమీ రాదు. మేడం మీ దగ్గరికి చాలా మంది వచ్చి ఉంటారు, అంటే మీకు డిఫికల్ట్గా ఇంత కష్టంగా ఉందని చాలా మంది చెప్తా ఉంటారు కదా, ఎందువల్ల అని, మీరు అలాంటిది ఏమైనా ఫేస్ చేశారు? ఒక పేరెంట్స్ తీసుకొచ్చారు అమ్మాయిని, అదే 29-30 అలా ఉంటుంది ఏజ్. సో పెళ్లి చేసుకో అని చెప్పి 3-4 ఇయర్స్ నుంచి చెప్తుంటే కూడా పెళ్లి చేసుకోవట్లేదు, మీరు ఒక మాట చెప్పండి మేడం అని వచ్చేస్తున్నారు. సో వాళ్ళ ఎదురుకు అమ్మాయి ఏమి చెప్పదు. సో వాళ్ళని బయట పంపించి అడిగితే నేను చెప్పింది ఎవరు ఏమి వినట్లేదు ఇంట్లో. సో నేను చేసుకోవట్లేదు అనట్లేదు, కాకపోతే చేసుకుంటాను, నాకు టైం రాలేదు అదే అంటున్నాను, కానీ వాళ్ళు వినట్లేదు. దీనికి నేనేం చేయాలో అలా చెప్తుంటుంది అమ్మాయి. సో వాళ్ళ పేరెంట్స్ చెప్తే ఇంకెప్పుడు 30 అయింది ఇంకెప్పుడు అంటే, సో టైం ఇవ్వండి అంటే, టైం ఇంకా గడిచిపోతుంది కదా, మళ్ళీ పెళ్లి చేసుకుంటే పిల్లలకి అన్ని ఇబ్బంది అవుతుంది మన భయం అని అంటున్నారు. సో ఎక్కడో ఒక చోట మనము ఏం చేయాలంటే వీళ్ళకి సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. దేనికన్నా పెళ్ళికి ఖచ్చితంగా వాళ్ళ థాట్స్, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ జీవితం అన్నీ సరైన టైంకి వాళ్ళకి వస్తేనే వాళ్ళు పెళ్లి చేసుకుంటే మంచిది. లేకపోతే హృదయంలో ఏది ఫీలింగ్స్ లేకుండా పెళ్లి చేసుకుంటే కూడా అది కూడా మంచిది కాదు కదా. మేడం అసలు పెళ్ళి కుటుంబం వద్దనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ఇది ఇప్పుడేమీ కాదు, ముందు నుంచి మనం చూస్తున్నాము. కొంతమంది సింగిల్గా బ్రహ్మచారిగా ఉండడం ఇష్టం పడతారు, వాళ్ళు సన్యాసం తీసుకుంటున్నారు, అలాగే నన్ సిస్టర్స్ అవుతున్నారు. సో ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది కాబట్టి దానివల్ల అంటే ఫ్యామిలీ ముందుకు వెళ్ళదు అని ఏమీ లేదు. వేరే అంటే జనాలు ఉంటారు కదా పెట్టి పర్వాలేదు. సో వాళ్ళకి మనము ఇచ్చే విలువ ఖచ్చితంగా ఇవ్వాలి, సొసైటీలో ఇచ్చే విలువ ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళకి. అంటే పెళ్ళి చేసుకొని వాళ్ళకి సమాజం సానుకూలమేనా? పెళ్ళి చేసుకోలేని వాళ్ళకి కూడా సానుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో చూస్తే కొంచెం మన పాపులేషన్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం కంట్రోల్ వచ్చినట్టు కూడా ఉంటుంది. కంపేరింగ్ టు చైనా మన పాపులేషన్ ఇంకా పెరుగుతూనే ఉంది. సో నిదానంగా పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి చాలా అనుకోవడం వల్ల కూడా మన సొసైటీకి అయితే ఏమీ ఇబ్బంది రాదు. మేడం పెళ్లి జీవితంలో తప్పనిసరిగా ఉండవలసిన ముఖ్యమైనదేనా? అలా ఏమీ లేదు, పెళ్ళి కంపల్సరీ అని ఏమీ లేదు. ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ థింగ్. పెళ్ళి చేయకోకుండా కూడా అంటే మా సమాజంలో ఏమనుకుంటున్నారంటే పెళ్లి చేసుకుంటే బాధ్యతలు తీసుకోవాలని, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని పెళ్లి చేసుకోవట్లేదు ఆ ఫీలింగ్లు ఉంటారు. అందరికీ పెళ్లి చేసుకోవాలి, ఒక ఫ్యామిలీలో ఉండాలి అని ఆ ఫీలింగ్స్ రాదు.
సో వాళ్ళకు కూడా మనం ఇచ్చే రెస్పెక్ట్ మనం ఇవ్వాలి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఆల్మోస్ట్ అలాగే భయపడిపోతూనో బాధ్యతలు వచ్చేస్తాయో అనుకుంటారు కదా మేడం, వాళ్ళకి మీరు సలహా ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? మనం ఏ ఫీల్డ్లో వెళ్ళినా ఇప్పుడు జాబ్ ఉంటే కూడా మన రెస్పాన్సిబిలిటీ. సో మనం ఏమనుకుంటున్నాం, జాబ్ ఉంటే జస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తే హాయిగా పడుకోవచ్చు అని. ఈ ఇంటి రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందో 24/7. ఇప్పుడు మన ఆఫీస్కి వెళ్ళినా అంటే చిన్న పిల్లలు ఉంటే పాప ఏం చేస్తుందో బాబు ఏం చేస్తుందో ఈ టెన్షన్ ఉంటుంది. కాకపోతే మనము అది టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. సో టైం మేనేజ్మెంట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఉండడం వల్ల ఎవరికి ఏమి ఇబ్బంది రాదు. చాలామంది చూస్తుంటాము పెళ్లి చేసుకుని పిల్లలు అయిన తర్వాత చదివి వాళ్ళు పెద్ద పెద్ద స్టేజెస్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కదా పెట్టి. సో వీ హ్యావ్ టు టేక్ ఇట్ పాజిటివ్లీ అంతే. మేడం, తల్లిదండ్రులు ఫోర్స్ చేస్తూ ఉంటారు పెళ్లి చేసుకోవాలని. అంటే ఆ టైంలో యువత అసలు ఎలా స్పందించాలి, ఎలా నడుచుకోవాలి? అంటే సాధారణంగా అది ప్రేమతో ఒత్తిడి పెడతారు. ఎవరైనా పిల్లలు వయసు అయిన తర్వాత ఇంట్లో ఉంటే చాలామంది అడుగుతున్నారు, ఎస్పెషల్లీ సొసైటీలో ఏమంటున్నారు, మీ పాపకి ఎంత జాబ్ వచ్చింది, ఇంకా వయసు వచ్చింది, ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు, ఏమైనా లోతు ఉందా, అవన్నీ పేరెంట్స్కి కొంచెం ప్రెషర్ ఉంటుంది. సో ఆ ఒత్తిడిని వాళ్ళు పిల్లల మీద చెప్తారు. సో ఆ చెప్పినప్పుడు యువత ఏం చేయాలంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను అంటే స్టెప్ బై స్టెప్, నేను ఇప్పుడు ఈ జాబ్లో ఉన్నాను, ఇంకొక 6 months చూస్తాను, ఆ తర్వాత చూద్దాము, అలా నిదానంగా మాట్లాడితే వాళ్ళకు కూడా టైం ఇచ్చినట్టు ఉంటుంది. సో పేరెంట్స్ కూడా వినడం వల్ల వీళ్ళకు కూడా కొంచెం టైం ఇచ్చినట్టు ఉంటుంది. సో వీళ్ళిద్దరితో అండర్స్టాండింగ్ బాగా పెరుగుతుంది. అంటే చాలామంది ఇయర్ చేసుకుంటాను, నెక్స్ట్ ఇయర్ చేసుకుంటానని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాను. అవును, ఎందుకని అంటారు అలా? అదే సరిగా సెట్ అవ్వకుండా ఉండొచ్చు. మనం ఇప్పుడు డేటింగ్ యాప్స్ కానీ లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ చూస్తే మనకి చాయిసెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఎదురుగా ఒక 5-6 స్వీట్స్ ఇస్తే ఒక్క స్వీట్ తీసుకుంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఏది స్వీట్స్ తీసుకోవాలని. సో అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో మనకి ఒక డైరెక్షన్లో చూస్తే చాలా మన ఇంట్రెస్ట్ను, మన విలువ, మన ఐడెంటిటీ ఎలా ఉంది అవన్నీ నేర్చుకోవచ్చు. ఇద్దరు గురించి ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో అలాగే అలా ఉన్నప్పుడు ఇంకొక దృష్టికోణంలో చూస్తే చాలా ఆఫర్స్ వస్తుంది. సో దేని మంచిది అని తెలుసుకోవడానికి టైం పడుతుంది. సో ఆ చాయిసెస్లో కూడా మనకి ఎప్పుడైనా ఎక్కువ చాయిసెస్ ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. సో అలా కూడా మారిపోవచ్చు, లేట్ అవ్వడము అలా కూడా జరగవచ్చు. మేడం, అసలు ఈ వివాహం చేయకూడదని నిర్ణయించుకునే యువత సమాజం ఎలా చూడాలి? మంచిగానే చూడాలి. దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈక్వల్. కానీ అలా చూడదు కదా. అంటే వాళ్ళు బాధ్యత లేకుండా ఉన్నారు అలాంటి చూస్తుంటున్నారు. కానీ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీవన్, ఈచ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అది ప్రకృతి నియమం కదా. ఎవరి మైండ్ సెట్ వాళ్ళకు ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ఫస్ట్ కెరియరే ఇంపార్టెంట్, పెళ్ళి కాదు అంటున్నారు. ఎందుకని అంటారు? అది మనం ఏమనుకోవచ్చు, టెక్నాలజీ డెవలప్మెంట్ అనుకోవచ్చు, సివిలైజేషన్ టు ది పీక్ అనుకోవచ్చు. కాకపోతే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకు ఒక ఫ్యామిలీ, మనం పెద్దన అయిన తర్వాత ఎవరో ఉండాలి, ఆ ఫీలింగ్ కూడా సాధారణ 50% మెంబర్స్లో ఉంటుంది. సో అలా వల్ల పెళ్ళి చేసుకుంటే ఒక ఫ్యామిలీ ఒక ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఆ హ్యాపీనెస్ ఒక వేరుగా ఉంటుంది. సో పెళ్ళి చేసుకోలేకపోతే నలుగురు ఏమంటున్నారు అని ఆ ఆలోచన కూడా చాలామందికి వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ పక్కన పెడితే అంటే మేడం, అది ఎందుకు పెరిగిందంటారు? కెరియరే ఫస్ట్ మాకు ఇంపార్టెంట్, కుటుంబమే దాని తర్వాత అని కూడా చాలా పెరిగిపోయింది. అంటే చాలామందికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇంపార్టెంట్, కెరియరే ఇంపార్టెంట్. ఎందుకంటే ఏమన్నా వచ్చింది, జబ్బు వచ్చింది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు అంటే ఫ్యామిలీలో అందరూ చాలా చిన్న చూపుతో చూస్తారని కూడా ఉంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ జాబ్. ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ కూడా ఎందుకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చేసుకొని డాక్టర్ ఇంజనీర్ని పంపిస్తారు? మీరు ఎవరైనా సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ చాలా లోన్ తీసుకొని స్టడీస్ చేయడానికి వెళ్తున్నారు. సో అది సెటిల్ చేసి వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, ఖచ్చితంగా లేట్ అవుతుంది. సో కొంత ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు మన జనరేషన్లో టీవీ లేకుండా అప్పుడు ఆ జనరేషన్లో వేరే ఏమీ ఏమంటారు ఎంటర్టైన్మెంట్ ఏమీ ఉండదు. ఇప్పుడు అన్నిట్లో ఎంటర్టైన్మెంటే. సో దే హ్యావ్ ప్లెంటీ ఎంటర్టైన్మెంట్ అండ్ దే డోంట్ నీడ్ మ్యారేజ్ టు బి అన్ ఎంటర్టైన్మెంట్ పార్ట్, అంతేగా. సో అందువల్ల పెళ్ళి చేసుకుంటే అయిపోయింది, ఇప్పుడేమి హడావడి అని ఆ ఫీలింగ్లోనే ఉంటారు అందరూ కూడా.
మేడం అంటే అప్పటి రోజుల్లో ఏ ఏజ్కి చేసేవాళ్ళు మేడం మ్యారేజ్? సాధారణ మా అమ్మ వాళ్ళ జనరేషన్లో 18కి కంపల్సరీగా పెళ్ళి అయిపోవాలి, 2021కి పిల్లలు అయిపోవాలి మొత్తం. సో అలా ఉండేది. సో నా జనరేషన్కి యాక్చువల్లీ వచ్చిన తర్వాత సాధారణంగా 20 to 25 లోపల ఖచ్చితంగా అయిపోవాలి పెళ్ళి. సో అందరూ ఫోర్స్ చేసేవాళ్ళు పెళ్లి చేయకపోతే ఇంకెందుకు చేయట్లేదు అని, అలా ఉండేది. సో ఇప్పుడు 25 ఓకే అంటున్నారు, 25 to 30 లోపల అంటున్నారు. సో we're just increasing the age at the time now. So మేడం అసలు ఆధునిక భావన నేపథ్యంలో భవిష్యత్తులో కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది? కుటుంబ వ్యవస్థ అంటే ఇప్పుడు మనం కొంచెం వెనక వెళ్ళి చూస్తేనే మంచిది. ఎందుకంటే మన ప్రతి ఒక్కదానికి స్టేటస్ కెరియరు అని చేయకుండా సాధారణంగా మనం ఇంప్రూవ్మెంట్ ఎక్కడ చేసుకోవాలంటే ఇంట్లో ఉండి నలుగురితో అండర్స్టాండింగ్ చేసుకొని అమ్మ నాన్న బ్రదర్స్ సిస్టర్స్ ఇలా ఉంటేనే బాగుంటుంది, మన ఫ్యామిలీకి కూడా బాగుంటుంది. లేకపోతే ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు. సో అది కాకుండా రిలేషన్స్, మనకి ఎప్పుడన్నా బాధ వస్తే చెప్పుకోవడానికి జనాలు, సో ఇవన్నీ ఉంటే మన మానసికంగా కూడా మనం ఆరోగ్యవంతంగా ఉంటాం కాబట్టి సో ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా అమ్మ నాన్న చెప్పినట్టు ఒక పెళ్లి చేసుకోవడము మంచిది అని నేను అనుకుంటున్నాను. సో చాలామంది అంటే యువత కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, కాకపోతే అంత త్వరగా వద్దు అని చెప్పినట్టే నేను సాధారణంగా క్లయింట్స్తో అదే కనుక్కుంటున్నాను. సో ఎవరైనా ఎందుకు ఇంత హడావడి పెళ్ళి ఇప్పుడు వద్దు, పెళ్ళి అయిన తర్వాత ఎలాగో మన పిల్లలు పుట్టలేదేంటి దానికి ఒక ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో ఇవన్నీ ఒకటికి ఒకటి యాడ్ అవుతుంటుంది. అది మీరు సింగిల్గా ఉంటే కూడా ఉంటుంది, వేరే రకాల ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక కంపెనీలో ఉంటే దానికి తగ్గట్టుగా దానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మన మైండ్ సెట్ మార్చుకొని రెగ్యులర్గా ఏం జరగాలి అది జరగనివ్వండి, అది బాగుంటుంది అనుకుంటున్నాను. మేడం ఇప్పుడున్న జనరేషన్లో అయితే పెళ్ళిళ్ళు 30 వరకు చేసుకోవట్లేదు, కరెక్టే. అంటే కొన్ని ఇన్సిడెంట్స్ బయట కూడా చూస్తున్నారు కదా, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండట్లేదు, విడిపోవటము చనిపోవటము చాలా చూస్తాం, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అలాంటి. దాని వల్ల కూడా యువత ఏమైనా భయపడి ఒక బ్యాక్ స్టెప్ వేస్తుందంటారా? అంటే కొంతమందికి ఉంటుంది. కొందరు ఏం చేస్తున్నారంటే పెళ్లి చేసుకున్న నా ఫ్రెండ్ ఎలా ఉంది, వాళ్ళ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో వెళ్ళిపోతున్నారు. సో ఎక్కడైనా హ్యాపీనెస్ లేదు అనుకుంటారు. కాకపోతే ఫుల్ అండర్స్టాండింగ్, అందుకే వాళ్ళని విని వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళ ప్రేమతో అండర్స్టాండింగ్ చేసుకున్న వాళ్ళు ఉంటేనే పెళ్లి చేసుకుంటే మంచిది. సో అలాంటి పెళ్ళి చాలా అంటే సక్సెస్ఫుల్గా ఉంటుంది. మేడం ఇక్కడ అబ్బాయిలు కూడా టైము ఒక 30 వరకు వచ్చే వరకు చేసుకోవట్లే, అమ్మాయిలు కూడా అలాగే చేసుకోవట్లేదు. కొంతమంది లవ్లో ఉండి చంపేసుకోవటం, లవ్లో ఉన్నప్పుడు బాగానే ఉండేది, పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం తర్వాత నాకు నచ్చలేదని ఏదో ఒకటి, కానీ పెళ్లి వరకు కూడా చాలామంది వెళ్ళట్లేదు, ఎందుకంటారు? అంటే కొంతమంది జస్ట్ వెరీ ప్రాక్టికల్గా ఆర్టిఫిషియల్గా ఏంటంటే వస్తువుల మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో కొంతమందికి ఏమో డ్రెస్ తీసుకొచ్చి పెడితే లవ్ అనుకుంటున్నారు, అంటే ఒక ఇన్ఫాచ్యుయేషన్, అది చక్కగా మాట్లాడితే అదే లవ్ అనుకుంటున్నారు. కొంతమంది ప్రతిసార్లు బర్త్డే గిఫ్ట్ తీసుకురావడం బైకులు తీసుకురావడం అదే ఒక లవ్ అనుకుంటున్నారు. సో అలా కాకుండా లవ్ అంటే మెయిన్ అండర్స్టాండింగ్ అని వాళ్ళకి ఎప్పుడు వచ్చేస్తే చాలా మెచ్యూరిటీ వచ్చిన తర్వాతనే వస్తుంది. సో ఇలాంటివి ఉంటే అది జస్ట్ ఆర్టికల్స్ మీదనే ఉంటుంది వాళ్ళ లవ్. మేడం ఇది ఓకే, కానీ సెలబ్రిటీస్ చాలా వరకు వాళ్ళు మరి ఘోరంగా ఉంటారు, 38, 40 అని. వాళ్ళు ఎందుకని అలా, అంటే వాళ్ళే చూసి కూడా యువత ఏమైనా ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటాయా, ఆ ఎఫెక్ట్ చూపించిద్దా? కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు వాళ్ళకి, హీరోయిన్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండడం వల్ల కూడా. కాకపోతే వాళ్ళ మనకి కంపేర్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళ హై లెవెల్లో వాళ్ళు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవడము, స్పర్మ్ ఫ్రీజ్ చేసుకోవడము, తర్వాత పెళ్లి చేసుకోవడం, తర్వాత పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది. సో దేర్ ఇన్ వెరీ హై ప్రెస్టీజియస్ లెవెల్, అంటే అక్కడ ఉంటారు కదా పెట్టి. కామన్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళని చూసి తర్వాత చేసుకోవడానికి ఏమి ఉండదు. మేడం ఇప్పుడున్న జనరేషన్లో అబ్బాయిలు ఎక్కువ మందా లేకపోతే అమ్మాయిలు ఎక్కువ మంది ఇలా ఉన్నారా పెళ్లి చేసుకోకుండా, కరెక్ట్ ఏజ్కి చేసుకోకుండా? ఈ 2 కేటగిరీ కూడా ఉంది, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా. అమ్మాయిలు ఎక్కువగా ఇప్పుడు విన్నపడేది ఏంటంటే అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదని అంటున్నారు. మేడం మీరు ఫైనల్గా యువతకి ఏమైనా సలహా ఇవ్వాలి అనుకుంటే ఏమి ఇస్తారు? అంటే ఈ జీవితం అనేది
మంచి అధ్యాయం, దాంట్లో మంచి ఒక గ్రంథం అనుకోండి, దాంట్లో వివాహం అనేది ఒక అధ్యాయం. సో ఆ అధ్యాయంలో మనం మన ఎలా నిర్ణయించుకుంటాము అలా జీవితాము. సో పెళ్లి చేసుకుంటే మంచిది, చేసుకోకపోతే కూడా వేరే ఆప్షన్స్ ఉన్నాయి. కెరియరే ఇంపార్టెంట్ తీసుకోవచ్చు, ఇంట్లో స్నేహంగా ప్రేమంగా ఉండడం కూడా చూసుకోవచ్చు. అలాగే పెళ్లి చేసుకుంటే ఇంకా మంచిది అనుకుంటున్నాను. సో ఇట్స్ ఆల్ యువర్ చాయిస్ ఇస్ యువర్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అసలు ఇన్ టైము. థ్యాంక్ యూ సో మచ్ తేజావతి మ్యామ్. సో చూసారు కదా, అంటే వివాహ బంధం గురించి తేజావతి మ్యామ్ అనేక విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మనోనేత్రం. రేపటి మనోనేత్రం ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి YK టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.